బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐజీఎల్, యూనియన్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. వేదాంత, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా అయితే వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ముందైతే ఒక కాలర్ ఉన్నారండి. కాల్ తీసుకున్న తర్వాత మనం డిస్కస్ చేద్దామండి. కాల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ సుభాష్ గారు తిరుపతి నుంచి. సుభాష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. రాజేంద్ర గారు, గ్రావిటా ఇండియా అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంట్రీ లెవెల్ చెప్తారండి? గ్రావిటా మనం చూస్తే కనుక ఇప్పుడే కొంచెం కన్సల్టేషన్ నుంచి బయటకు వస్తున్న నేమ్ అండి ఇది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది 1380 నుంచి 2170 మధ్యలో. సో ప్రాబ్లీ దిస్ షుడ్ బి ద గుడ్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ, ఎందుకంటే స్వింగ్ లో మనం చూస్తే 1725 దగ్గర ఉంది అండ్ 1828 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ప్రాబ్లీ ఇంకో 100 రూపీస్ డిప్ అనుకొని 2-3 ప్రైస్ పాయింట్స్ యూ షుడ్ చూస్. సో 1 year టైం ఫ్రేమ్ లో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్. అండ్ మీకు ఈజీగా అప్ సైడ్ వచ్చినప్పుడు 2336 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఎస్ఐపి మోడ్ లో ఈ షుడ్ ఇన్వెస్ట్ అండి, ఎందుకంటే ఇది ఏప్రిల్ లోనే ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ అవటం చూసాం 1978. సో అక్కడ నుంచి ఒక కన్సల్టేషన్ రేంజ్ లో ఉంది. వన్ గుడ్ థింగ్ ఏంటంటే దీనిలో గ్యాప్ ఫార్మేషన్ ఒకటి ఉంది మనకి 15th మార్చ్ ఏప్రిల్ రోజు. గ్యాప్ లో చూస్తే కనుక 1820 అండ్ 1855. సో ఆ గ్యాప్ అనేది ఒక మేజర్ సపోర్ట్ గా ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి ఒక 50-70 రూపీస్ కింద సపోర్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ మార్కెట్ కరెక్ట్ అయితే కనుక ఇది ఈజీగా ఆ రేట్ కి వచ్చే ఛాన్స్ ఉంది 1820. సో డెఫినెట్లీ I should do SIP and 1820 వచ్చేసరికి HDFC బ్యాంక్ లో షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఎస్ బ్యాంక్ 22.18 దగ్గర తీసుకున్నాము 15,000 షేర్స్. అది అప్ అవుతుందా డౌన్ అవుతుందా అనేది కొంచెం తెలియజేయగలరా? యాజ్ ఆఫ్ నౌ అయితే అప్ ట్రెండ్ లో ఉన్న నేమ్ అండి. మనందరికి తెలిసిన న్యూస్ వన్ జపనీస్ బ్యాంక్ ఏదైతే ఉందో దీనిలో బిగ్ స్టేక్ తీసుకుంటారని వార్తలు రావడం తోటి ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోయిందని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ 18 రూపీస్ నుంచి ప్రాబబ్లీ 21.95, 22. సో మీరు కొన్న ప్రైస్ ఇక్కడే ఉందండి. ఇట్స్ నాట్ చీప్, ఎందుకంటే లాస్ట్ 3 months లో 16 రూపీస్ దాకా కూడా లో రావటం చేసాం అండ్ అప్ సైడ్ 24 ఆఫ్ దగ్గర క్యాప్ అయి ఉంది. సో మీ పొజిషన్ కి రిస్క్ రివార్డ్ అనేది డెఫినెట్లీ ఫేవరబుల్ గా లేదు. ఒకసారి ఆ ఈవెంట్ అయిపోయింది, బ్యాంక్ వాళ్ళ స్టేక్ తీసేసుకున్నారంటే కనుక మళ్ళీ ఇది ఈజీగా 19 ఆఫ్ దాకా ఫిజిల్ అవుట్ అయిపోతుంది. సో నా సజెషన్ అయితే ప్రాబ్లీ షుడ్ సెల్ 50% ఆఫ్ ద క్వాంటిటీ అండ్ బ్యాలెన్స్ 50 కూడా మీకు 20 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాను. అండ్ 24, 40, 25 వచ్చినప్పుడు ఈ షుడ్ బి ఎస్ బ్యాంక్ నుంచి మొత్తం ఎగ్జిట్ అవ్వమనే చార్ట్స్ పరంగా సూచిస్తున్నాయి. రైట్ సార్. రాజేంద్ర గారు, మనం చూసుకున్నట్లయితే ముగిసిన మే నెలలో మార్కెట్ లో భారీ కన్సోలిడేషన్ కనిపించింది. నిఫ్టీ కేవలం 400 పాయింట్ల వోలటాలిటీ మాత్రమే చూపించింది. జూన్ నెలలో మార్కెట్ ఎలా కదులుతుంది అంటే ఏం చెప్తారు? మనకి ఏప్రిల్ లో ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్స్ ఇంపోజ్ చేశారో April 7th అండి ప్రిసైస్లీ, ఆ రోజు మనం 21,700 దగ్గర బాటమ్ అవుట్ అవడం చేసాం. సో అక్కడి నుంచి మనం చూస్తే కనుక ఫినామినల్ ర్యాలీ విత్ ఇన్ ఏప్రిల్ ఎండింగ్ లోనే క్లోజ్ టు 24,500, 25,000 కూడా వచ్చేయడం చూసాం. ఎప్పుడైతే 3,000 పాయింట్స్ మూవ్ ఉంటుందో డెఫినెట్లీ హైయర్ హైస్ ఫార్మేషన్ తప్ప ఒక రన్ అవే ర్యాలీ అయితే డెఫినెట్లీ కనపడదు, ఉండదు కూడా. సో నా ఉద్దేశంలో జూన్ కూడా ప్రాబ్లీ కన్సల్టేషన్ మంత్ గానే మనం పరిగణించవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే 25,234 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో వీక్లీ చార్ట్స్ లో అది క్రాస్ అయింది అంటే కనుక ఒక న్యూ హైకి వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది అక్కడి నుంచి జూన్ లోనే కాకపోయినా రానున్న రోజుల్లో. బట్ డౌన్ సైడ్ మాత్రం డెఫినెట్లీ సపోర్ట్ పాయింట్ మనకి గ్యాప్ అనేది ఏదైతే 9th మే రోజు క్రియేట్ అయిందో ఆ గ్యాప్ అనేది ఒక మేజర్ సపోర్ట్ గా ఉంటుంది. సో ఆ గ్యాప్ లో చూస్తే కనుక 24,378 అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది అండ్ 24,164. సో అది మొత్తం కూడా సపోర్ట్ పాయింట్ గా చూస్తాం మనం. బట్ ఏదైనప్పటికీ యాజ్ ఆఫ్ నౌ అయితే కొంచెం వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఈ స్టేజ్ లో ఐ థింక్ డిప్స్ లో ఉంటేనే ఇట్స్ ఎ గుడ్ అడ్వాంటేజ్. బట్ 24,400 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి యాజ్ ఆఫ్ నౌ. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఈ ఇండస్ట్రీస్ కూడా మనకి ఏప్రిల్ లోనే టాప్ అవుట్ అయిపోవటం చూసాం 49,000 నుంచి 56,000. సో 7,000 పాయింట్స్ ఎప్పుడైతే పెరుగుతుందో లాస్ట్ మంత్ మొత్తం కూడా ఒక 2,000-3,000 పాయింట్స్ వేరియేషన్ లోనే మనకి ఎక్కువ మూవ్మెంట్ అవటం చూసాం.
సో ఐ థింక్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 56,100 దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉంది. బట్ సిమిలర్లీ నిఫ్టీలో ఏదైతే గ్యాప్ ఉందో 53,480 అండ్ 53,480 నుంచి 53,300 మధ్యలో ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఈవెన్ బ్యాంక్ నిఫ్టీకి. సో ఇట్స్ వెరీ ఫార్. సో 2,000 పాయింట్స్ కిందే సపోర్ట్ ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నో అవాయిడ్ చేయాలి. మేబీ 1,000 పాయింట్స్ లాంటి కరెక్షన్ వస్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో రెండు ఇండిసెస్ కూడా యాజ్ ఆఫ్ నో రిస్క్ టు రివార్డ్ చూస్తే కనుక డిప్స్ లో కొంటే లాంగ్ సైడ్ కి ఎక్కువ. రాజేంద్ర గారు, సార్ వినోద్ కుమార్ గారు అడుగుతున్నారండి, యథార్థ హాస్పిటల్ 535 రూపీస్ లో, అలాగే ఎన్టీపీసీ 370 రూపీస్ లో కొన్నారంట, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు. I think hospitals name లో probably I think we should be with the front line అండి. సో యథార్థ హాస్పిటల్ చాటికలీ ఓకే ఉన్నప్పటికీ దానిలో థిన్ వాల్యూమ్స్ ట్రేడ్ అవుతాయి అండ్ ప్రాబ్లీ అది వెరీ ఫ్యూ హ్యాండ్స్ లో ఉన్న ఫీల్ ఉంటుంది మనం చార్ట్స్ చూస్తే కనుక. సో దాని బదులు కిమ్స్ లో ఉంటే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. సో కిమ్స్ కానీ లేదంటే రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఏవైతే లిస్టెడ్ స్పేస్ లో ఉన్నాయో వాటిల్లోకి షిఫ్ట్ అవడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. అండ్ ఎన్టీపీసీ యాజ్ ఆఫ్ నో కొద్ది వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న నేమ్ అండి. అఫ్ కోర్స్ మీకు 6 months to 1 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక దర్ ఇస్ నో హార్మ్. అండ్ స్టాక్ ఆల్రెడీ 447 నుంచి కరెక్ట్ అవుతూ 290 ఒక బేస్ అయితే ఫామ్ అయింది. సో మేబీ 290 అనేది నెక్స్ట్ ఒకవేళ వస్తే కనుక దట్ విల్ బికమ్ ఏ గ్రేట్ సపోర్ట్. ఒకవేళ అక్కడికి వస్తే కనుక ఫర్దర్ గా యాడ్ బౌట్ చేసుకోవచ్చు. బట్ అగైన్ అప్ సైడ్ 380 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, అది దాటింది అంటే కనుక 415 వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 380 అండ్ ప్రాబ్లీ 280 మధ్యలోనే యాజ్ ఆఫ్ నో కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది ఎన్టీపీసీ. రైట్ సార్. అలాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, ఓసీసీఎల్ ప్రెజెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. ఓసీసీఎల్ ప్రాబ్లీ ఇట్స్ ఎ వెరీ థిన్లీ ట్రేడెడ్ నేమ్ అనండి అనుకోవచ్చు మనం. సో ప్రాబ్లీ యావరేజ్ మనకి పర్ డే 5,000 10,000 వాల్యూమ్స్ అండ్ గుడ్ డేస్ ప్రాబ్లీ 1 lakh 2 lakhs అవుతాయి. సో మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 400 నుంచి అబౌట్ 130 దాకా కూడా రావటం చేసాం 4 months బ్యాక్. ఒక బేస్ అయితే డెఫినెట్లీ దీనిలో కూడా ఫామ్ అయిన ఇండికేషన్ ఇస్తుంది మనకి. బట్ అగైన్ 183 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 246 దగ్గర రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఉంది. సో డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ వస్తే కనుక డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బై. సో 180 ఆ రేంజ్ వస్తే కనుక అట్ ద సేమ్ టైం 240 అండ్ 260 మధ్యలో ఇట్స్ ఏ సప్లై జోన్ కాబట్టి అక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఇట్ షుడ్ బి యూజ్డ్ యాజ్ ఎ ట్రేడింగ్ స్టాక్ ఇది, ఎందుకంటే థిన్ వాల్యూమ్స్ లో ఉంటాయి అండ్ వోలటాలిటీ కూడా ఈక్వల్లీ గుడ్ ఉంటుంది కాబట్టి. ఓకే సార్. సిద్దిపేట నుంచి సుదర్శనాచారి గారు కాల్ చేశారు. సుదర్శనాచారి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్, నా పేరు సుదర్శనాచార్య. నాకు ఒక డౌట్ సార్, జనరల్ డౌట్. అడగండి. ఆర్ఎస్ఐ ఇండికేటర్ సార్, ఆర్ఎస్ఐ ఇండికేటర్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్, ఇది 30 కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి, 60 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి సార్? 30 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, 60 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఐ థింక్ మీరు అడిగిన ఆర్ఎస్ఐ ఇస్ వన్ ఆఫ్ ది టెక్నికల్ పారామీటర్ అండి. చార్ట్స్ మనం చూస్తున్నప్పుడు దేర్ ఆర్ మెనీ పారామీటర్స్. సో మేము ఫాలో అయ్యేది ప్రైస్ ప్యాటర్న్స్ అండ్ మూవింగ్ యావరేజ్ అండ్ గ్యాప్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం మేము. సో ఆర్ఎస్ఐ ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అండి. మీరు అన్నట్టు బిలో 30 ఉంది అంటే కనుక ఓవర్ సోల్డ్ జోన్ అంటారు, అండ్ అబౌవ్ 60 ఉంటే కనుక ఓవర్ బాట్ జోన్ అంటారు. సో మీరు ఏం చేయాలి అంటే కనుక ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇండికేట్స్ అండి. ఆర్ఎస్ఐ మనకి ఇండికేట్ చేసేది బిలో 30 వచ్చినప్పుడు ఆర్ నియర్ టు 30 వచ్చినప్పుడు బై చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. ఎందుకంటే అక్కడ నుంచి రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది, బికాస్ అక్కడ ఓవర్ సోల్డ్ జోన్ అని అనుకుంటాం. సిమిలర్లీ అబౌవ్ 60 వచ్చినప్పుడు ఓవర్ బాట్ జోన్ అంటారు, అండ్ ప్రాబ్లీ అక్కడ నుంచి అప్ సైడ్ లిమిటెడ్ అన్న ఇండికేషన్ అది. అఫ్ కోర్స్ ఇవి కరెక్ట్ అవుతాయి అనేది మనం ప్రతి స్టాక్ కి చెప్పలేం కాబట్టి జనరల్లీ ఇట్ హస్ ప్రూవెన్ 6 out of 10 times కరెక్ట్ అవుతాయన్న ప్రూవ్ ఉంటే కనుక డెఫినెట్లీ వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ద RSI indicators. So above 60 you should try to sell, below 30 you should try to buy. Again అక్కడ కూడా ట్రేడింగ్ బెట్స్ లాగా తీసుకుంటే కనుక స్టాప్ లాసెస్ ఆర్ మస్ట్ అండి. ఎనీ ట్రేడింగ్ ఎనీ పారామీటర్ లో మనం కొన్నా కూడా వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ అనేది మనం డెఫినెట్లీ